సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 ఏదైతే అప్కమింగ్ మొబైల్ ఉందో సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికే మన యొక్క ఇండియాలో చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ S20, S20 ప్లస్ అండ్ S20 అల్ట్రా వరకు అయితే లాంచ్ చేశారు. అండ్ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 1 lakh అయితే క్రాస్ ఓవర్ అయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే అక్కడ మనకు స్టార్ట్ అయినాయనే చెప్పుకోవచ్చు. సో దీని యొక్క కేస్ కానివ్వండి, దీని యొక్క కెమెరాస్ కానివ్వండి, దీని యొక్క ప్రాసెసర్ కానివ్వండి, ఇలాంటివి అయితే మనకు చాలా లీక్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఈ యొక్క మొబైల్ మనకు ఎంత ప్రైస్ ఉంటుంది అండ్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే దీని యొక్క కేస్ ఏదైతే ఉందో అంతే మనకు బ్యాక్ సైడ్ మనం ఈ యొక్క పౌచ్లు వేసుకుంటాం కదా, సో దాని యొక్క పౌచ్ అయితే ఇక్కడ మనకు లీక్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఈ యొక్క మొబైల్కి కంప్లీట్గా మనకు తొడిగినారనమాట ఈ యొక్క పౌచ్. అక్కడ చూసినట్టయితే మనకు దీని యొక్క కెమెరా మోడల్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క కెమెరా మోడల్ చూసినట్టయితే మనకు కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా ఉండే కెమెరా మోడల్కి అంటే S20కి S21కి ఇక్కడ మనకు చాలా తేడా అయితే కనిపిస్తుంది. ఇది చూసినట్టయితే మనకు ఈ డిజైన్గా అయితే కనిపిస్తుంది అనమాట. రెండు సైడ్స్ వచ్చేసి షార్ప్ ఉన్నాయి అండ్ రెండు సైడ్స్ చూసినట్టయితే మనకు వాలుగా అంటే మనకు కరువుగా అయితే కనిపిస్తున్నాయి. సో హవెవర్ ఇది చూసినట్టయితే మనకు కార్నర్ వరకు అనుకుని యొక్క కెమెరా మోడల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు 3 కెమెరాస్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ లీక్స్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 ఏదైతే ఉందో ఇది మనకు 12 మెగాపిక్సెల్ యొక్క ప్రైమరీ కెమెరాతో అయితే రాబోతుంది. అండ్ ఇంకో 12 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. అండ్ ఇంకో విషయం ఏమంటే దీంట్లో మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన టెలిఫోటో కెమెరా లెన్స్ అయితే ఇస్తున్నారు. సో దీని ద్వారా మనం అద్భుతమైన జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అప్ టు ఆప్టికల్ జూమ్ ఎక్కడి వరకు ఇస్తారో నాకైతే తెలియదు. సో నాకు తెలిసి డెఫినెట్గా 10x ఆప్టికల్ జూమ్ ఇచ్చే అవకాశం కూడా మనకు లేకపోలేదనే చెప్పుకోవచ్చు. సో హవెవర్ ఇక్కడ మనకు సెల్ఫీ పరంగా చూసినట్టయితే ఎటువంటి లీక్స్ అయితే కాలేదు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21కి సంబంధించింది. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు 4G తరఫున వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఇది మనకు S21 సిరీస్ ఏదైతే ఉందో అందులో మనకు బేస్ వేరియంట్ కాబట్టి ఇది మనకు డెఫినెట్గా 4Gతో అయితే వస్తుంది. అండ్ ఈవెన్ మనకు జనవరిలో లాంచ్ చేస్తే మాత్రం పక్కాగా ఇది కూడా మనకు స్టార్టింగ్లో నుంచే 5G వచ్చే అవకాశం కూడా అక్కడ మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు అక్కడ లీక్స్ ప్రకారం 6.2 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ LTPS యొక్క డిస్ప్లేతో అయితే రాబోతుంది. అండ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. సో చూసినట్టయితే మన యొక్క ఇండియాలో మాత్రం LPTS డిస్ప్లే అయితే అసలు తీసుకుంటారు. డెఫినెట్గా మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే లేకపోతే డైనమిక్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ S20 దీని యొక్క ప్రీ సక్సెసర్ ఉన్నాయి కదా, అవన్నీ మనకు అమోల్డ్ డిస్ప్లేతో వచ్చి మనకు LPTS డిస్ప్లే అయితే అస్సలు రావు. LPTS డిస్ప్లే అంటే మనకు IPS డిస్ప్లే అనేవి చూస్తుంటారు కదా, సో దానికంటే ఒక 10% మనకు హై క్వాలిటీగా ఉంటుంది అంతే. దీనికి అమోల్డ్ డిస్ప్లేకి మనకు కోతికి కొండ ముచ్చుకున్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా దీనికైతే మనకు అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తుంది మన యొక్క ఇండియాలోకి వస్తే. ఇందులో మాత్రం మనకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది అనమాట. ఈరోజు చూసినట్టయితే ఇంకా ప్రతి ఒక్కరికి ఇక 90 Hz అనేది అక్కడ మనకు కామన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు 120 Hz పైన ఇక్కడ మనకు ఫోకస్ చేస్తున్నారని ఇంకా S21ని చూస్తే మనకైతే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఫ్యూచర్లో మనకు పబ్జీ కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, ఇవి అన్నీ మీకు ఇప్పటిదాకా చూసినట్టయితే 90 Hz వరకే మీకు గేమింగ్ ఈ యొక్క స్మూత్నెస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో మీకు 120 Hz వచ్చినా ఇది మనకు ఇన్బిల్ట్ 120 Hz వస్తుంది కాబట్టి మన యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే అక్కడ మనకు రూమర్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ 875 యొక్క 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇది చూసినట్టయితే మనకు 865తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకు నియర్లీ 30% వరకు ఫాస్ట్ బూట్ ఆఫ్ స్పీడ్తో అయితే ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు డే బై డే మనకు 10%, 20% ఇలా ప్రాసెసర్ వచ్చే విధంగా మనకు ఇలా పెరుగుతూనే పోతుంది. సో ఇది మనకు పెరుగుతూనే పోతుంది కానీ తగ్గుకుంటూ అయితే పోదనమాట. అండ్ ఇందులో చూసినట్టయితే మనకు ఎక్సలెంట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ మీరు పెద్ద గేమ్స్ జీబీలు ఉన్న గేమ్స్ కూడా మీరైతే చాలా సులువుగా చాలా స్మూత్గా ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా ఈ యొక్క మొబైల్లో అయితే ఆడగలుగుతారు అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ స్టార్టింగ్ మనకు Android 11తో అయితే రాబోతుంది. ఇది చూసినట్టయితే మనకు ఈ సంవత్సరం అయితే కంప్లీట్గా రాదు, మనకు నెక్స్ట్ ఇయర్ దీని యొక్క లాంచ్ అనమాట. సో ఆ యొక్క డేట్ గురించి కూడా నేనైతే చెప్తాను. అండ్ ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి కంప్లీట్గా Android 11తో అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 ఏదైతే ఉందో One UI 3.1తో అయితే రాబోతుంది. ఇప్పుడు చూసినట్టయితే మనకు లేటెస్ట్ అప్డేట్ One UI 2.0 అనమాట. అండ్ ఈ యొక్క S21 వచ్చేసరికి మనకు One UI 3.1
రావడంతో అది కూడా మనకు బాక్స్లో అయితే రాబోతుంది. చూసినట్టయితే మనకు మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే మనకు 8GB నుంచి 12GB వరకు కన్ఫామ్గా దీని యొక్క ర్యామ్ అయితే ఇస్తారు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అది కూడా మనకు 2 నానో సిమ్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ యూఎఫ్ఎస్ స్పీడ్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు యూఎఫ్ఎస్ 3.1 ఇచ్చే ఛాన్స్ కూడా మనకు అక్కడ చాలా ఉందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. సో దీని ద్వారా మీరు యొక్క ఫైల్స్, తర్వాత సాంగ్స్, వీడియోస్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫోల్డర్స్ అయితే మీకు ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతారు అనమాట. సో డెఫినెట్గా మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత చూసుకున్నట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4000 mAh బ్యాటరీతో వస్తుందని అక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో డెఫినెట్గా మనకు 4000 mAh బ్యాటరీ కాబట్టి ఇంకా అట్లీస్ట్ అన్న 4000 mAh బ్యాటరీ కన్ఫామ్గా ఉండాలి ఈ జనరేషన్లో. సో దీని కూడా మనకు స్టార్టింగ్ ఇది వచ్చేసి మనకు S21 బేస్ మోడల్ అనమాట. సో ఇది మనకు స్టార్టింగ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ బ్యాటరీకి డిస్ప్లేకి ఇక్కడ మనకు చాలా లింక్ అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ మనం ఎంత పెద్దగా ఇచ్చినా సరే మనకు బ్యాటరీ తొందరగా అయిపోకూడదు అంటే దీని యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో కొంచెం చిన్నగా అయితే ఉండాలి. ఇది చూసినట్టయితే మనకు నియర్లీ 6.2 ఇంచెస్ ఇచ్చారు కాబట్టి సో ఇంత పెద్ద డిస్ప్లే అయితే కాదు కాబట్టి సో ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు చాలా సూపర్గా వస్తుందని చెప్పుకోవచ్చు. లేదు ఒకవేళ దీనికి 6.7 ఇంచు, 6.9 ఇంచు, 7 ఇంచు ఇచ్చింటే ఈవెన్ మీకు 4000 mAh బ్యాటరీ ఇచ్చినా అక్కడ మనకు నష్టమయ్యా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎంత పెద్ద డిస్ప్లే ఇస్తే మన యొక్క బ్యాటరీ అనేది అంత కన్జ్యూమ్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క డిస్ప్లేకి సంబంధించినంత వరకు ఈ యొక్క 4000 mAh బ్యాటరీ అనేది మనకు సరిపోతుంది. ఇందులో కూడా మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా వస్తుందని ఇక్కడ మనకు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో చూసినట్టయితే మనకు నియర్లీ 1 hour వరకు ఖచ్చితంగా అయితే పడుతుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క కంప్లీట్ మొబైల్ ఛార్జింగ్ ఫుల్ కావడానికి. ఎందుకంటే అక్కడ మనకు 30 watts నియర్లీ 1 hour నుంచి 1 hour 10 minutes వరకు అయితే పడుతుంది మీకు కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. అవి కూడా చూసినట్టయితే మనకు OnePlus మొబైల్స్ ఇలా ఇచ్చారు కదా, అవి చూసినట్టయితే నియర్లీ మనకు 1 hour నుంచి 1 hour 10 minutes నుంచి 1 hour 15 minutes వరకు అయితే పడుతుంది అనమాట. సో దానికంటే ఇంకా కొంచెం లేట్ అయితే తీసుకుంటుంది. అరౌండ్ 1 hour నుంచి 1 hour 30 minutes వరకు ఎప్పుడైనా మీకు మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఇప్పటి వరకు ఎటువంటి లీక్స్ అయితే లేవు. సో నేను గెస్ చేసిన ప్రైస్ మాత్రమే చెప్తాను. సో నాకంటే ముందు మీరు ఏమైనా ఈ యొక్క ప్రైస్ తర్వాత స్పెసిఫికేషన్ గెస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడు దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు తెలిసి స్టార్టింగ్ 50,000 లేకపోతే 60,000 తీసుకొచ్చే అవకాశం అయితే అక్కడ మనకు చాలా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అది కాక మనకు సామ్సంగ్ బ్రాండ్ మనకు డెఫినెట్గా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ అది కూడా మనకు స్నాప్డ్రాగన్ 875 అని అంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనకు 50 నుంచి 60K వరకు అయితే తీసుకొని పోతారు. అండ్ ఇందులో ఇంకొక వింత ఏమంటే దీంట్లో వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ ఇస్తారు. మన యొక్క ఇండియాలో వస్తే ఇంకా తెలిసిందే కదా మన యొక్క దరిద్రము. ఎగ్జినోస్ 2100 అనే ఈ యొక్క ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో నాకైతే తెలియడం లేదు, కానీ మళ్ళీ దీంట్లో మనకు ఎగ్జినోస్ 2100 ఇదే ప్రాసెసర్తో అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 875కి యొక్క ఎగ్జినోస్ 2100 అనేది మనకు సమానంగా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో సమానంగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, డైరెక్ట్గా మనకు స్నాప్డ్రాగన్ 875 ఇదే ప్రాసెసర్ తీసుకొని రావచ్చు కదా. మరి మన యొక్క ఇండియన్ చూసుకుంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏం లేదో నాకైతే అర్థం కావడం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మన యొక్క ఇండియాలో మాత్రం ఎగ్జినోస్ 2100 ఇదే ప్రాసెసర్తో అయితే తీసుకొస్తారు. మరి ఈ యొక్క ప్రాసెసర్ గేమింగ్కి బాగుంటుందా అంటే నేను స్నాప్డ్రాగన్ అంత పర్ఫార్మెన్స్ అయితే రాదు ఫ్రెండ్స్. మీకు డెఫినెట్గా స్నాప్డ్రాగన్ ఇచ్చింటే దీనికి అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క లాంచ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే వీళ్ళు ఈ ఇయర్ అయితే తప్పనిసరిగా తీసుకొని రారు. డెఫినెట్గా మనకు నెక్స్ట్ ఇయర్ జనవరిలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అండ్ లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. సో మనం చూడడానికి యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ వచ్చేసి మనకు జనవరి మిడిల్లో అంటే మనకు జనవరి 15th 16th నుంచి అక్కడ మనకు ఎప్పుడైనా ఈ యొక్క డేట్ లాంచింగ్ డేట్ అయితే మనకు రిలీజ్ అయితే కావచ్చు అనమాట. సో డెఫినెట్గా దీంట్లో కూడా మనకు 3 మోడల్స్ అయితే వస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ S21, S21 Plus అండ్ S21 Ultra వచ్చే ఛాన్సెస్ కూడా మనకు సేమ్ S20 లాగానే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.